మరి మన నారాయణపూర్ గ్రామం ఈ పరిసరాల్లోని గ్రామాలన్నీ ప్రేమగా స్వాగతం పలుకుతున్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు ప్రతి గ్రామంలో ఉన్న మహిళా స్వయం సహాయ సంఘాల తల్లులు చెల్లెలు పెద్ద మనసుతో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న ఈ వేదిక గత పాలన ఆరంభం నుంచి ప్రతిరోజు ప్రతిదినం ప్రతి క్షణం ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజలైతే నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నీకోసం ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అలర్ట్ హలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ దగ్గరకు వెయిట్ చేస్తున్నారు. వేదిక దగ్గరకు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొదగాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలంగాణ గడ్డ నుంచి అందించిన 3 మంత్రాలు క్యూర్ ప్యూర్ రేర్ అయితే ఆ మూడవది వ్యవసాయ పల్లెల వికాసానికి సంబంధించింది. అలాంటి పల్లెల వికాసం కోసం
ఈ నారాయణపూర్ మహాసభకు వెంచేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం తెలంగాణ గీతం. పల్లె తల్లులతో పల్లె చెల్లెలతో తమ గుండె చప్పుడు పంచుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగి పట్టణానికి విచ్చేసినందుకు